తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 47 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నవరాత్రులు, ఈ నవరాత్రుల్లో చండీ హోమం చాలా మంది నిర్వహిస్తూ ఉంటారండి. అంటే చండీ హోమం నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఖచ్చితంగా అవి పాటించాలి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు గుళ్ళల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు, వెళ్ళి చేయించుకుంటారు చాలా మంది. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించవలసినవి ఏమిటో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందులో కూడా చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా మేము ముందు ఉంచుతాం. అసలు చండీ హోమ నియమాలు అడుగుతున్నారా, అసలు హోమానికి కావాల్సిన నియమాలు అడుగుతున్నారా అనేది ముందుగా చండీ హోమం, అలాగే పూర్తిగా హోమం గురించి కూడా. చండీ హోమం అంటే సాధారణంగా చండీ హోమానికి లోకల్లో చేసేటువంటి వాడుక పద్ధతి చెప్తాను. ఒక పారాయణ ఉండాలి. అంటే సప్తశతి అని 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలని ముందు దేవీ కవచం, అర్గళా స్తోత్రం, కీలక స్తోత్రం, వేదోక్త కానీ తంత్రోక్త కానీ రాత్రి సూక్తం, ఇది కంపల్సరీగా చదవాలి. ప్రతి ఒక్కళ్ళు చదువుతాం. కొంతమంది వైదిక పద్ధతిలో ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తారు. మేము చేసేది ఇది చేశాక డైరెక్ట్గా 13 చాప్టర్లు వెళ్ళిపోతాం. 13 చాప్టర్లు అయిపోయాక వీలుంటే ముందు కూడా ఒక 108 సార్లు నవారణ మంత్రం చెప్పుకుంటాం. 13 చాప్టర్లు అయిపోయాక వేదోక్త దేవీ సూక్తం అని ఒకటి ఉంది, అది చెప్పుకుంటాం. ఇక కింద మీద పడి చదవాల్సిందే, మనం మెల్లిగా కూడబడుకుని ముందే చెప్పేసుకుంటాం, మా తప్పులు వస్తే క్షమించమ్మా అని చెప్పి. తర్వాత సిద్ధకుంజికా స్తోత్రం అని ఒకటి ఉంది, అది చేస్తాం. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకోసారి 108 సార్లు నవారణ మంత్రం చెప్పుకుని అపరాధ స్తోత్రం చెప్తే ఇది పారాయణ కంప్లీట్ అవుతుంది. సో పొద్దున్నే పారాయణ చేసుకోవాలి. ఆ తర్వాత సాయంకాలం పూట ఎప్పుడు చండీ హోమం ఇప్పుడు సాయంకాలం చేస్తే మంచిది అంటారు దుర్గాదేవి యొక్క. దాంట్లో మళ్ళీ ఇలాగే ఇదే పద్ధతిలో చేస్తాం. కాకపోతే 13 అధ్యాయాలు వచ్చినప్పుడు స్వాహాకారంతో ఆహుతులు వేస్తాం. అక్కడ వెయ్యాల్సింది ఏంటంటే, చండీ హోమంలో ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా ఆహుతులు చెప్తారు. మనం ఏం చేసుకుంటాం, అది తప్పు ఇది తప్పు, మాదే కరెక్టు మీదే కరెక్ట్ అని కొడుకు తెచ్చిపోతూ ఉంటాం. అంత అవసరం లేదు. ఆవిడికి ఏది కావాలో ఒక్కొక్క వ్యవస్థ ద్వారా అది పొందుతుంది అనుకుంటే గొడవే లేదు. మా వ్యవస్థ ద్వారా కొంత పొందుకుంటుంది, ఇంకో వ్యవస్థ ద్వారా ఇంకో రకంగా పొందుతూ ఉంటుంది. అది అక్కర్లేదు అనడానికి వాళ్ళకి హక్కు లేదు, ఇది తప్పు అనడానికి మాకు హక్కు లేదు. అలా చూసుకుంటే చండీ హోమంలో ప్రతి అధ్యాయానికి పూర్ణాహుతి కింద, లఘు పూర్ణాహుతి కింద వేస్తాం. దాంట్లో ఒక్కొక్క అధ్యాయాన్ని బట్టి ఒక్కొక్క రంగు నిర్ణయించి దానికి ఒక రంగు బ్లౌజ్ పీసు ఏదో వేస్తాం. ఒక కొబ్బరికాయ పూర్ణం కింద ఎండు కొబ్బరి వేస్తాం. వేసాక అధ్యాయాన్ని బట్టి మీరు నమ్మరు, కర్రగంటలు, దక్షిణావత శంఖం తేనెతో నింపి, తర్వాత 5 రేకులు ఉన్నటువంటి పుష్పం, జపమాలలు, భిక్షపాత్ర, పానపాత్ర, చెండముండలకు సంకేతంగా ఒక గుమ్మడికాయ, ఒక ఆనపకాయ, కూరలు, స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు, తామర పూలు, అన్ని రకాల పళ్ళు, అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి చొప్పున వేస్తూ ప్రతిసారి సాంగాం సాగిధాం సవాహరాం శక్తి అని అది చెప్పుకుంటూ, మొదటి అధ్యాయంలో ప్రథమ చరిత్రం అంటారు, అక్కడ లక్ష్మీదేవి దానికి అధిష్టాన దేవత. రెండో చరిత్రం మధ్యమ చరిత్రం అంటారు, దాంట్లో కాళీదేవి. మూడోది ఉత్తర చరిత్రం అంటారు, అక్కడ సరస్వతి. సో దానికి తగినట్టు పూర్ణాహుతి. మొదటి చరిత్రలో కాళి, రెండవ చరిత్రలో లక్ష్మి, మూడవ చరిత్రలో సరస్వతి, వాళ్ళకి ఆహుతులు వేసేస్తాం. ఇకపోతే పూర్ణాహుతి అన్నప్పుడు రకరకాల, అంటే భోగం చేయాలి. ఆవిడ ఒక మహాశక్తి. మీరు
పెద్ద డిగ్నిటీని ఇన్వైట్ చేశారు అనుకోండి, ఆయనకి ఏం చేసినా మనకు తృప్తి ఉండదు. ఇంకా ఇది చేయాలేమో అది చేయాలేమో. మామూలు డిగ్నిటరీకి అలా ఉంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమిష్టి స్వరూపుడి దుర్గా లలిత పరాభట్టారే కాంబ అని పిలిచినప్పుడు నేను ఎంత చేయాలి, ఎంత చేసినా తృప్తి ఉండకూడదు మనకి. ఇక్కడ కూడా దాంట్లో వేసే చీరలు బాగా ఆహుతి అయ్యేటటువంటి పదార్థంతో తయారు చేసింది కాటన్ శారీస్ వేస్తాం, లేదా పట్టు, ప్యూర్ పట్టు. అంతేగాని ఈ దాని మధ్యలో పాలిస్టరు అన్నీ అదేమవుతుందంటే కరిగిపోయాక పేస్ట్లు అయిపోతుంది. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, పూజ అనేటప్పుడు మనకు కొంచెం లోకు వచ్చి హోమంలోకే కదా అని చెప్పి చాలా చీప్ వస్త్రాలు వేస్తూ ఉంటారు. చేయకపోయినా పర్లేదు, కానీ అమ్మని పిలిచి అంత తక్కువ చేసి నా శక్తి నేను ఒక 100 రూపాయల వస్త్రం కట్టుకుంటే ఆవిడికి 100 రూపాయల వస్త్రం వేయి. కానీ నేను 10,000 రూపాయల వస్త్రం కట్టుకుని ఆవిడకి 100 రూపాయల వస్త్రం ఇస్తే ఆవిడ మనకన్నా తెలివితేటలు గలవారు. ఈ 10,000 నుండి 100లోకి దింపేస్తున్న తర్వాత అనుకోరు. కానీ అంటే అది యథాశక్తి మనసోత్సాహభరితం యథాశక్తిం తుభ్యం హిరణ్యం సంప్రదదే నమమ అని అందరూ చెప్తారు దక్షిణకు కూడా. అలాగే ఆహుతులకు కూడా మంచి వస్త్రాలు తీసుకొచ్చి మేము ఎరుపు కాటన్ శారీస్ వేస్తాం, ప్రతి 9 గజాలు. అది 9 గజాలు 7వ అధ్యాయంలో వేస్తాం, మళ్ళీ పూర్ణాహుతిలో వేస్తాం. వేసి అప్పుడు పెద్ద పూర్ణాహుతి తయారు బట్టి వేరు, దీంట్లో రకరకాల ఆహుతులు వేస్తాం. ఏమిటంటే ఒక గారెలు, మినపగారెలు వేస్తాం. నాకు ఇంతకుముందు తెలియదు, మినపగారెలు తేనెలో ముంచి వేస్తాం. మా గురువు గారు చెప్పారు ఏమిటంటే అమ్మవారిని పిలిచినప్పుడు ఆవిడకి మాంసాహారం అంటే ఇష్టం. అంటే ఆవిడ నాన్ వెజిటేరియన్ అన్న దృష్టితో మనం చూడకూడదు. మాంసము అంటే అహంకారం. ఇదే కదండి మనకు అహంకారం. ఇది తీసేస్తే ఉంది, అందరిది ఒకటే. ఏమిటి? అస్థిపంజరం. దాన్ని 52 చిల్లులు, ఒక చిల్లు, అంతే కదండి. ఈ పైనున్న కండే రకరకాలుగా పెట్టి మనల్ని ఒక అహంకారం, అంతే. మాంసం తింటుందంటే ఆవిడ అహంకారాన్ని తీసుకుంటుంది. ఆ మాంసానికి సంకేతంగా నేను వేసేది మాషాపూపం అంటే మినపగారు, అది వేస్తాను. తర్వాత బీజాపుర గదేక్షు. బీజాపురం అంటే దానిమ్మ పండు. ఈ దానిమ్మ పండులో చాలా గింజలు ఉంటాయి. అంటే భక్తికి నిదర్శనంగా దానిమ్మ గింజలు. అందులో ఎరుపు రజోగుణం, త్యాగ గుణానికి, భక్తికి నిదర్శనంగా అది వేస్తూ ఏదో విసిరేయడం కాదు. ఇందాక చెప్పినట్టు ఈ 3 వేళ్ళు ఇలా పెట్టి మృగముద్రతో పట్టుకోవాలి. స్వాహ అన్నప్పుడే వేయాలి. మీరు రండి కాంచీపురం, మిమ్మల్ని ఇన్వైట్ చేశాం కదా సహస్ర చండీ హోమానికి వద్దురు. కానీ ఒక్క హోమం, ఒక్క ఆహుతి కూడా స్వాహ తప్పదండి. అలా ట్రైన్ చేసాం. తిట్టుకున్నారు వాళ్ళు మొదట్లో. స్వాహ వేయకపోతే నెక్స్ట్ హోమానికి కూర్చోబెట్టాం. ఎగ్జాక్ట్ స్వాహ పట్టాలి. దృష్టి నేను అగ్ని మీదే పెట్టుకోవాలి. ఇందాక నియమం అన్నారు కదా. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తారండి, మీకు కాఫీ ఇలా అందించాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నేను ఎటో చూస్తూ ఇలా వేస్తే అగ్నిదేవుడికి కూడా అలాగే ఉంటుంది. కళ్ళు మూసుకుని వేయకూడదు, అగ్ని ఉంటేనే వేయాలి. పొగలో వేయకూడదు. అక్కడ అగ్నిదేవుడు 7 నాలుకలతో ఉండాలి, కానీ పొగలో ఏముంటుంది? ధూమ్రాక్షసే నమః, ఊష్మాయ నమః, జ్వలిన్యే నమః, జ్వాలిన్యే నమః, విశ్వలింగిన్యే నమః, సుస్త్రియే నమః, సురూపాయ నమః. అక్కడ వస్తుంది అగ్నికళలో. ఇంత లెవెల్. నేను ధూమ్రాక్షసే నమః పొగలో వేస్తే ఏమొస్తుంది నాకు? సో నువ్వు చేసి చండీ హోమం పూర్తి ఫలితాన్ని ఇవ్వాలంటే ఈ నియమాలు పాటించారు. ఫస్ట్ నియమం స్వాహాకారంలో ఇలా వేయకూడదు. ఇది విసరయామి, ఇది సమర్పయామి. మంత్రం ఏం చెప్పింది? విసరయామి అనలేదు కదా, సమర్పయామి. రైట్? సమర్పయామి ఇలా వేయాలి, మధ్యలో వేయాలి. ఎక్కడో కొంతమంది చూస్తూ ఉంటారు, దీని మీద దృష్టి పెట్టి ఇలా వేసేస్తూ ఉంటారు. పుస్తకం మీద లేకపోతే ఫోన్లో ఇలా చూసుకుంటూ అసలు ఒక్కళ్ళనే చదవమనండి, మీరు చదవద్దు. మన కంటత వస్తే పర్వాలేదు, ఒకళ్ళని కంటత రాని కాకపోతే ఒకళ్ళని చదవమనండి. నేను చాలా ధ్యానంతో అలా కూర్చుని అగ్నిదేవుడిలో ఆ అమ్మవారిని ఊహిస్తూ చేయాలి. అయిపోయిందా? ఇకపోతే విప్ప పువ్వు కూడా వేస్తాను. విప్ప పువ్వు అన్నది ఉన్మాద స్థితి.
ఇప్పుడు గద్య గద్య క్షణం మూడం మదియావత్ పివామ్యం మయాత్వయి హతే ద్రవ్య గద్ది చెంచాసి దేవత అని ఆవిడ మహిషాసుని చంపడానికి మధువుని స్వీకరించి, మధు అంటే సుర అని అంటారు, అలా కాదు. అంటే ఏంటి, తను కొడుకే కదండి, వాడికి అందరూ పిల్లలే, ఎలా సంహరిస్తుంది? ఒక రకమైన ఉన్మాద స్థితిలో ఉంటేనే కానీ ఆ పని చేయలేదు. ఆ ఉన్మాద స్థితిని క్రియేట్ చేయడానికి విప్ప పువ్వు వేస్తాం. ఇది కాకుండా అసలు హోమంలో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే నెయ్యి వేస్తాం. ఇందాక చెప్పినట్టు మన అహంకారం తగ్గిపోతుంది. అందుకే పురుషుడే నెయ్యి వెయ్యాలన్నాడు. ఆడవాళ్ళు నెయ్యి వెయ్యకూడడం లేదు, అహంకారం ఉన్నవాడు నెయ్యి వేయాలి. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేస్తాను, అర్థమైపోయింది కదా. నెయ్యి నా అహంకారాన్ని తగ్గించుకోవడానికి వేస్తాను. పూర్వకాలంలో అలా ఉండేది కాబట్టి ఓన్లీ పురుషుడే వేసి, అంటే పురుషుడికంతా అహంకారం కాదు. అహంకారం అంటే చెడ్డ పని కాదని, నేను ఇది చెయ్యాలి అన్నటువంటి కార్య ఉత్సుకత, ఏదో చెయ్యాలి. ఈవిడేం చేస్తూ ఉంటుంది, పూర్వకాలం ఎలా ఉండదు, వంట వండుకుంటూ ఏదో భార్య భర్త పిల్లలు వండుకుంటూ చాలా, అంతకన్నా ఏమీ లేదు ఆవిడ. ఈయనకి ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, వాడు స్కూల్లో ఇవన్నీ వాడు చూసుకునేవాడు. ఆ యొక్క ఫీలింగ్నే అహంకారం అని. అఫ్కోర్స్ అది పెద్దది నేనే అన్నాడే, అది ఇంకా అహంకారం ఒకటి మినిమం. అది ఉన్నవాడు మగవాడు కాబట్టి అతన్ని ఆవుతివాడు. ఆడవాళ్ళని హవిస్సు ఏమన్నారు. హవిస్సు ప్రేమకి సంకేతం. ఆ ప్రేమ భార్యలో ఉండాలి, ఇంకా పెంచుకోవాలి. ఎటువంటి ప్రేమ? నిబంధన కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని. ఆయన ఒక్క ప్రేమరత్నాన్ని పొందడానికి స్తనములనేటువంటి 2 రత్నాల్ని ఇచ్చినటువంటి మహాసాధ్వి పతివ్రత. అంటే ఏంటి, ఎక్కువ ఇస్తుంది ప్రేమ. అంటే నేను మరోలా అనుకోకండి, కలియుగంలో ఇదంతా విపరీతంగా అనిపిస్తుంది, ఏదో పురుష పక్షపాతిలా కనబడచ్చు. కానీ నేను నిజంగా శ్రీ విద్యలో ఉన్న తర్వాత ఆడవాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. శక్తే వర్షిప్ అంటారు, వాళ్ళంటేనే గౌరవం ఉంటుంది. సో అంచేత అయినా సరే వాళ్ళకి ఎందుకు గౌరవిస్తున్నాం అంటే ఇటువంటి అన్కండిషనల్ ప్రేమ కోసం హవిస్ వేస్తాం. సో గారెలు, నెయ్యి, హవిస్సు ఇది అయిపోయిందా? ఇంకపోతే ఇది కాకుండా కొన్ని రకాలైనటువంటి ఆహుతులు పదార్థాలు వేస్తే అవి భస్మమైనప్పుడు, మండినప్పుడు ఆ వచ్చి పొగ ప్రకృతిని సంతుష్టపరుస్తుంది. ప్రకృతిలో చాలా ఎనర్జీస్ ఉంటాయి, అవన్నీ సంతుష్టపరిచినప్పుడు వేళకి వర్షాలు పడడం, ఎండలు విపరీతంగా అయిపోకుండా, సునామీలు రాకుండా, ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు రాకుండా, ఈ ప్రకృతి వైపరీత్యాలు లేకుండా తగ్గాలంటే చండీ హోమం, అందులో శరన్నవరాత్రుల్లో చేసే చండీ హోమం చాలా గొప్పది. ఎక్కడ జరిగినా వెళ్ళండి, మీ ఇంట్లో కూడా అక్కడ సింపుల్ మెథడ్ కావాల్సి నేను చెప్తాను. ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో ఎందుకు చేయకూడదు? అంటే చాలా ఏర్పాట్లు చేసుకోవాలి దీనికి తగ్గట్టుగా. ఒక్కటే ఏర్పాటు, భక్తి. నా దృష్టిలో ఒకటే భక్తి, అంతే. నా శక్తి అనుసారం నేను చేస్తాను. చిన్న హోమం కూడా పెట్టుకుని చెయ్యండి. ఐం హ్రీం క్లీం చాముండాయ ఇచ్చే ఆ మంత్రంతో స్వాహ అని అదే చేయదు, లేదా చండీ పాఠం చాలా అయిపోయిందా. ఇక మిగతా వస్తువులు ఏమిటంటే మేము వేసేది తిప్పతీగ, పిప్పళ్ళు, నాగకేసరాలు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు, జటామాంసి, ఇవన్నీ రకరకాలుగా వేస్తాం. ఇవన్నీ కూడా వనమూలికలు, ఔషధాలు. ఇవన్నీ భస్మమైనప్పుడు ఆ యొక్క పొగ వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం కానీ, మానసిక సమస్యలు రాకుండా ఉండడం కానీ జరుగుతుంది. నమ్మకం అంతే. వేయకపోయినా పర్వాలేదు, పేలాలు వేస్తాం. అన్నిటికీ యూనివర్సల్ రీప్లేస్మెంట్ ఏంటంటే పేలాలు. రాజహోమం చాలా గొప్పది, పేలాలు వేస్తారు. ఇలాగ ఇన్ని ఆహుతులతో ఈ విధంగా చేసేదే చండీ హోమం. అలాగ నవరాత్రుల్లో వీలున్నంత వరకు 10 రోజులైనా చేస్తే మంచిది, లేదా ప్రథమ దినం చేసి పంచమి, అష్టమి, నవమి, దశమి ఈ 5 రోజులు అక్కడ ముగ్గురు వచ్చేస్తారు. అది ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కో విధంగా ద్రవ్యం అనేది సమర్పిస్తారు కదండి, అలా ఏవేవి ఉన్నాయో వివరిస్తారా? అంటే సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్తాను. బాల, గాయత్రి,
బాలకి నిజంగా బాలంటే ఎవరు? చిన్నపిల్ల. ఆవిడకి నేను పెప్ప పువ్వు తెప్పతీగ అంటే తోసి పారేస్తుంది. అంచేత వాళ్ళకేంటి పరవాన్నం కానీ పాలకోవా కానీ ఒక చిన్నపిల్ల ఉంది. మీకు నెమిలి అని ఒక క్షేత్రం ఉంది, వెళ్ళి చూసారా? నెమిలి బాల అంటారు. కాంచీపురానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ 4 అంగుళాలే ఉంటుంది అమ్మవారు. ఆవిడనే పెద్దదిగా చేస్తారు అలంకరణతో. ఆవిడకి నైవేద్యం ఏంటంటే చాక్లెట్లు, బిస్కెట్లు. వెళ్ళి వాడు కూడా అదే పెట్టి కాదు, అది న్యాచురల్ కదండి. నేను అక్కడ ఉన్నది బాల అని చెప్పి పులిహారలు దద్దోజనాలు పట్టుకెళ్తే ఆవిడ ఏం తింటుంది చెప్పండి? అక్కడ నేను దేవతకి తగినట్లు నేను మారాలి. సంచేత అక్కడ బాలకి పాలకోవాలు కానీ మధుర భక్ష్య పదార్థాలు. నాకు రసగుల్లా అంటే ఇష్టం. నీ ఆ జ్యూస్ తీసేసి రసగుల్లా వేస్తాం, వండదు కాబట్టి. సో అట్లాగా మధుర పదార్థాలు వేస్తాం. పోతే గాయత్రి వస్తుంది. గాయత్రికి ఎటువంటి ఆహుతి వేసినా పర్వాలేదు, లాజహోమం చేస్తే మంచిదంటారు. ఎర్ర పువ్వులు అంటే అరళి పువ్వు అంటారు మీరు, ఎర్రగన్నేరు పువ్వు, తర్వాత ఫలాలు, దాని పేరంటే పేరే కదా, ఆ పేరు మొక్కలు కానీ అటువంటి ఫలాలు వేసి గాయత్రీదేవికి. తర్వాత కొంతమంది దద్దోజనం కూడా వేస్తారు. అన్నపూర్ణాదేవికి యాక్చువల్గా నేను చేసి కుంభం వేస్తాం. బాగా 25 కేజీలు 10 కేజీలు వేసి దాని ఆవిడికి బాగా నివేదన చేసి, అది కుంభం మనమే లాగించకుండా 10 మందికి పంచుతాం. ఇక్కడ ఏంటంటే ఎక్కడొస్తుందంటే మన పొరపాటు, పండగలని చెప్పి పంచభక్ష పరమాణాలు 9 రకాలు చేసేసి ఇంకంతే తినేసేసి ఇంకోటి పెట్టకుండా చేస్తే వచ్చేది ఏమిటి? షుగరు, బీపీ. పుణ్యం మాట అటువంటి. అంటే నేనేం పండగలు ఎందుకు వచ్చాయంటే 10 మందిని పిలిచి బంధుమిత్రులతో సపరివారంతో అన్నం లేని వాడు కూడా పంచగలిగితే ఆ కుంభం అలా చేస్తాం. చేసి ఇంకా అన్నప్రసాదమే అన్నపూర్ణ. పోతే సరస్వతీదేవికి బ్రాహ్మీ ఆకుని చాలా శ్రేష్టం. చదువుకునే వాళ్ళు, మీ అబ్బాయిలు ఉన్నారు చదువుకునే వాళ్ళు, సో వాళ్ళ చేత ఆ బ్రాహ్మీ ఆకుతోటి హోమం చేయించారు. ఓం ఐం సరస్వత్యై నమః స్వాహ, ఓం ఐం సరస్వత్యై నమః. పెద్ద మంత్రం అక్కర్లేదు, దీనికి దీక్ష కూడా అక్కర్లేదు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. కొంతమంది నచ్చదనుకోండి, బట్ వాళ్ళ ఇది వాళ్ళదే. చిన్న పిల్లల చేత మీరు చేయబట్టుకుని మీ అబ్బాయి చేత ఒక్క 8 ఆహుతులు వేయించండి. బ్రాహ్మీ ఆకు దొరుకుతుంది ఎక్కడైనా. ఓం ఐం సరస్వత్యై నమః స్వాహ. కొంతమంది తేనెలో ఉంచి కూడా వేస్తారు, అది శ్రేష్టం. మిగతా ఆహుతులు మామూలుగా వేస్తాం. విత్సు నెయ్యి ఎప్పుడు మానం. సో పేలాలు ఒకటి ఉంటుంది. దాంతోపాటు స్పెషల్గా వేసేది ఏంటంటే ప్రాణం. కాకపోతే లక్ష్మీదేవికి తామర కలువు పూలు, చిన్న చిన్న పూలు కూడా వేస్తాం. తర్వాత తామర గింజలు వేస్తాం. తర్వాత మంచి పసుపు పూలు, చామంతి పూలు అలాంటివి కూడా నెయ్యిలో ముంచి లక్ష్మీదేవి వేస్తాం. కాకపోతే దుర్గాదేవిది ఎలాగా చెప్తాం. కాకపోతే మహిషాసురమర్దిని అని చెప్పేసి చివరిలో చేస్తాం. అప్పుడు మేం వేసేది ఏంటంటే పులిహోర వేస్తాం, కారం పదార్థాల్లో కొంచెం మరి మహిషాసురమర్దిని అయ్యగిరి నందిని నందితమే అలా ఉంటుంది. కానీ ఆ ఉగ్రం ప్రకారం కొంత సాటిస్ఫై చేయడానికి వేస్తూ, దాంతోపాటు చక్కెర పొంగలి, అన్నప్రసాదాలు ఎక్కువ వేస్తాం దాంట్లో. ఈ రకంగా 9 రోజులు. ఈసారి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, చతుర్థి 2 సార్లు వచ్చింది. అంటే 9 కాకుండా 10. అందువల్లే కాత్యాయని అని చెప్పారు, మీరే ముందు చెప్పారు నాకు. దుర్గా అమ్మవారిది. ఆవిడేంటి పెళ్లి కాని వారికి పెళ్లి సౌభాగ్యాన్ని ఇచ్చేది, చాలా గొప్ప అవతారం. ఆ కాత్యాయని దేవిని ఎవరో అదే దేవతని 4వ దేవతనే రిపీట్ చేయకుండా కాత్యాయని అన్న దేవతని మధ్యలో పెట్టారు. అంతా ఒకటే, ఏ పేరుతో పిలిచినా ఒకటే. కాకపోతే కొంత స్పెషల్ పర్పస్ కోసం ఆ కాత్యాయని దేవతతోటి చేశారు. అలాగా ఈ సంవత్సరం వచ్చే 10 రోజులు ఒకటి మాత్రం మర్చిపోకూడదు. 10 రోజులు అన్నదానం ఎంతో కొంత మన శక్త్యానుసారం చెయ్యవలసిన అవసరం ఉంది. నెంబర్ 1 అన్నదానం చేయాలి. జపం, ఏ రోజు దేవత ఉంటుందో ఆ రోజు యొక్క దేవత యొక్క మంత్రం
తెలిస్తే ఓం అన్నపూర్ణేశ్వర్యే నమః. మీకు ఏ మంత్రం రాదండి, ఆవిడ మిమ్మల్ని వచ్చి ఖయ్యమంది కదా, ఏమ్మ బీజాక్షరాలతో చదవాలని ఒకవేళ అందనుకోండి, ఏ గురుగారిని పంపించాలి, నేను నేర్చుకుంటానని చెప్పాలి. అలాగ ఉండాలి. ఓం ఓం అన్నపూర్ణేశ్వర్యే నమః, ఓం గాయత్రే నమః, ఓం బాలాయే నమః చెప్పలేరా? ఆ పేరుతో పిలవండి చాలు. 100 నిమిషాలు అయిపోయింది జపం. మీకు ఫుల్ మార్కులు వేస్తుంది నా మాట వినండి. 100 మార్కులు, నాకు 70 మార్కులు వస్తాయేమో కానీ మీకు మాత్రం 100. తెలియకపోయినా ఎంత తాపత్రయపడి చదివిందో ఇవిడ అనుకుంటుంది. అట్లా జపం ముఖ్యం, నిత్య పూజ ముఖ్యం. వీలున్నంత వరకు పంచమి, అష్టమి, నవమి, దశమి ఈ 4 రోజుల్లో వీలున్నంత వరకు యథాశక్తి హోమం చేయడం కానీ, ఎక్కడైనా హోమం జరుగుతుంటే వెళ్ళడం కానీ, దానికి ఇతోధికంగా సాయం నెయ్యి అలాంటివి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలా సాయం చేయడం, అక్కడ చేశాక మళ్ళీ నేను చేశాను 10 మంది చెప్పుకోకుండా ఏ ప్రతిఫలం లేకుండా సాయం చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అంటారు. నిజంగా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు నవరాత్రులు వస్తాయా, ఎలా పాలు పంచుకుందాం అని. సాధారణ రోజుల్లో చూస్తాం నెలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటారు వివిధ దేవాలయాలు. మా పీఠంలో ప్రతిరోజు చేస్తాను అండి, అలవాటు అయిపోయింది. ప్రతిరోజు ప్రతినిత్యం ఉండనే ఉంటుంది కదా. చాలా సంతోషం అండి. చాలా అంటే ఇవి కూడా సందేహాలే, హోమం ఎలా, ఏమిటి, ఎటువంటి ద్రవ్యాలు ఈసారి అసలు వినియోగించాలి అందరికీ ఇంచుమించులో తెలుసండి. కానీ పదే పదే మననం చేసుకోకపోతే గుర్తుండదు. మనం గుర్తు లేకుండా చేయగలిగింది ఒకటే, ఊపిరి. ఇది ఎవడు గుర్తు చేయక్కర్లేదు. ధ్యాసలో ఉండదు ఇంకా. అన్నం తినమని కూడా అమ్మ గుర్తు చేయాలి. టైం అయిపోతుందా అన్నం తినరా అని గుర్తు చేయాలి. గుర్తు లేకుండా చేసేది ఒకటే ఊపిరి. అందుకే ప్రతిసారి మంచి విషయాలు ఇలా చెప్పుకొని గుర్తు చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. చాలా సంతోషం అండి. ఏమాత్రం.